ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడు తునిపట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాల విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలను తెరదీసి చంద్రబాబు నాయుడు గారే కొనుగోలు చేసి అండదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలు కానీ చాలా దారుణంగా ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవ, లేకపోతే చట్టాలు మా చుట్టాలు అనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏది గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించింది అనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే